న్యూస్ ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ రూపొందించిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. మద్యం పాలసీతో 2026 కోట్ల నష్టం జరిగిందని తెలిపింది. ఆ మద్యం పాలసీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయిందని, ఆప్ నేతలు మాత్రం ప్రతిఫలాలు పొందారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో మంత్రిమండలి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కూడా తీసుకోలేదని వెల్లడించింది. మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, కాగ్ అందించిన నివేదికలో ఇప్పుడు అవకతవకలు జరిగాయని కూడా ఆరోపిస్తున్నారు కదా, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అనేది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చర్చకు తెరతీసింది. అటు స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ఆప్ నేతలు పలువురు అరెస్ట్ అయ్యారు. దాని మూలాలు ఇక్కడ తెలంగాణకు కూడా చోటు చేసుకున్నాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత ఈ లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించారంటూ ఆమెను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. సౌత్ గ్రూప్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున లైసెన్సులు పొందారు. దానికి ప్రతిఫలంగా ఆప్ నేతలకు పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చారంటూ ఇప్పటికే అటు సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా అటు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఆప్ నేతలు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఎటువంటి కుంభకోణము జరగలేదంటూ వాళ్ళు సమర్థించుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు కాగ్ నివేదిక సంచలనం రేపుతుంది. అవకతవకలు జరిగింది నిజమే. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ పాలసీలో మార్పుల ద్వారా కావచ్చు, లైసెన్సులు జారీ ద్వారా ఆ లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకల కారణంగా దాదాపుగా 2000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది ఢిల్లీ ప్రభుత్వానికంటూ అటు కాగ్ నివేదిక వెల్లడించింది. అటు లిక్కర్ పాలసీలో పలు మార్పులు, ఆ నిబంధనలకు విరుద్ధంగా అట్లనే లైసెన్సుల జారీకి పలు అవకతవకలు జరిగినట్లుగా కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. వాస్తవానికి అటు లిక్కర్ పాలసీలో మార్పుల ద్వారా అటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని జనరేట్ చేయాలన్న ఉద్దేశంతో పాలసీలో మార్పులు చేయాలనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా అక్కడ ఎటువంటి ఇన్కమ్ జనరేట్ కాకపోగా, ఎక్కువ ఆదాయం రాకపోగా ఆప్ నేతలు మాత్రం వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో లబ్ధి పొందారని అంటూ కాగ్ తన నివేదికలో పేర్కొంది. అట్లనే లిక్కర్ పాలసీలో మార్పులకు సంబంధించి కొంతమంది నిపుణులు చేసిన సూచనలు, అటు మనీష్ సిసోడియా నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం వాటిని అన్నింటినీ కూడా పట్టించుకోలేదు, వాటిని నిబంధనలు పరిగణలో తీసుకోలేదు. అట్లనే లిక్కర్ పాలసీలో అటు రూపకల్పనలో లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కూడా పొందలేదనే విషయాన్ని కూడా చేసింది. అంతేకాకుండా అసెంబ్లీ రాటిఫికేషన్ కూడా ఇది పెట్టకుండానే పాలసీ మార్పులపైన నిర్ణయం తీసుకున్నారు. అటు మంత్రిమండలి ఆమోదం లేదు, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేదు, అసెంబ్లీ రాటిఫికేషన్ కూడా జరగలేదు. ఇవన్నీ కూడా నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా అప్పట్లో పాలసీ మార్పులు జరిపారనేది ఇందులో పెట్టే. అలానే లైసెన్సుల జారీలో కూడా భారీగా అవకతవకలు పాల్పడ్డారు. ఏదైతే లైసెన్సుల కోసం ఎవరైతే వేలంపాట్లో పాల్గొన్నారో బిడ్డర్లు, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అసలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. గతంలో ఆ లైసెన్సులు పొందిన వాళ్ళు అనేక మంది, వాళ్ళపైన రకరకాల ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదులను కూడా పరిగణలో తీసుకోలేదు. నష్టాలలో ఉన్న బిడ్డర్లను వాళ్ళ ఆర్థిక పరిస్థితి పట్టించుకోకుండానే తిరిగి వాళ్ళకి మళ్ళా లైసెన్సులు జారీ చేశారనే విషయాన్ని కూడా ఇటు కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. అట్లనే గడువు ముగియక ముందే, కొత్త పాలసీ అమల్లోకి రావడానికన్నా ముందే నవంబర్ 2021లో ఈ కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ దానికన్నా ముందే, గడువు ముగియక ముందే చాలామంది వ్యాపారులు తమ లైసెన్సుల్ని సరెండర్ చేసేశారు వేర్వేరు కారణాలతో. అక్కడ ఆ లైసెన్సులు సరెండర్ చేసే దగ్గర తిరిగి రీటెండర్లను పిలవాల్సి ఉంది. కానీ ఆ లైసెన్సులు వెనక్కి ఇచ్చేసిన దగ్గర రీటెండర్లు ఆహ్వానించకపోవడంతో దాదాపుగా 890 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అట్లానే జోనల్ లైసెన్సులు దక్కించున్న వారికి కొన్ని రాయితీలు ప్రత్యేకంగా అటు ఢిల్లీలోని ఆప్ సర్కార్ ఇచ్చింది. ఆ రాయితీలతో దాదాపుగా 941 కోట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్టుగా కాగ్ నివేదించింది.
అలానే కోవిడ్ సమయంలో పలువురు వ్యాపారులకు అటు వ్యాపారం చేసినప్పుడు వాళ్ళదే రిస్క్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి కొంతమందికి ఫీజుల్ని లైసెన్స్ ఫీజులే లేకుండా చేసింది. దానివల్ల కూడా 144 కోట్ల రూపాయల నష్టం ఢిల్లీ ప్రభుత్వానికి వాటిల్లింది. మొత్తం మీద అటు లిక్కర్ పాలసీలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ బీజేపీ నేతలు మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. కానీ అటు ఆప్ నేతలు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదంటూ చెప్తూ వచ్చారు. ప్రత్యేకంగా అటు కవిత నేతృత్వంలో సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారు. సౌత్ గ్రూప్ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు ఆప్ నేతలకు కిక్ బ్యాక్స్ కింద ఇచ్చారు. వాటిని పంజాబ్ గోవా ఎన్నికల్లో వినియోగించారంటూ అటు ఈడీ కూడా అనేక సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు కాగ్ నివేదిక వచ్చిన తర్వాత ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి. కాగ్ నివేదిక మాత్రం చాలా స్పష్టంగా పేర్కొంది. పాలసీలో మార్పుల ద్వారా, లైసెన్సుల జారీలో అవకతవకల ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి 2026 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అదే సమయంలో ఆప్ నేతలు మాత్రం వ్యక్తిగతంగా భారీగా లబ్ధి పొందారంటూ కాగ్ నివేదించింది. అయితే దీనిపైన అటు ఆప్ నేతలు ఇప్పటికే స్పందించారు. ఇదంతా కూడా ఢిల్లీ కావాలనే ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆప్ పైన బురద జల్లేందుకు ఈ రకమైన నివేదికను విడుదల చేశారు. అది బీజేపీ కార్యాలయంలో తయారైన నివేదికలా ఉంది తప్పించి నిజంగానే అటు కాగ్ నివేదికలా లేదంటూ వాళ్ళైతే తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. అయితే చూడాలి దీనిపైన ఆప్ నేతలు, ముఖ్య నేతలు కేజ్రీవాల్ కావచ్చు, ఇతర నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాలి. ప్రియా, రైట్ పవన్, అయితే ఇప్పుడు కాగ్ ఇచ్చిన రిపోర్ట్ లో ఆప్ నేతలు లబ్ధి పొందారు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది కదా. అయితే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పటికే కవితతో సహా చాలా మంది అరెస్ట్ అయ్యారు. మరి ఎవరి పేర్లైనా ఈ కాగ్ రిపోర్ట్ లో పేర్కొన్నారా? ప్రత్యేకంగా ఎవరి పేరు ఇందులో కాగ్ నివేదికలో పేర్కొనలేదు. కానీ గతంలో సిబిఐ కావచ్చు, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసులో దర్యాప్తు చేసాయి. ఆ కేసులో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశాయి. అందులో చాలామంది స్వయంగా ప్రస్తావించారు. నేరుగా కేజ్రీవాల్ ప్రస్తావన కూడా ఈడీ ఛార్జ్షీట్లో, సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నది. ఆయన సమక్షంలోనే మనీష్ సిసోడియా ఈ మార్పులపైన సూచించారు. చేసిన మార్పుల్ని ఆ కాపీని తీసుకొచ్చి సౌత్ గ్రూపుకు సంబంధించి ఎవరైతే లీడ్ చేస్తున్నారో కవిత, ఆమె వ్యక్తిగత ఆడిటర్కి ఇచ్చారు. వాళ్ళు కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులన్నీ కూడా తీసుకెళ్లి లిక్కర్ పాలసీలో చొప్పించి మార్పులు చేయడం ద్వారా సౌత్ గ్రూప్కి పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారంటూ ఆ గతంలో ఈడీ కావచ్చు, దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. కానీ కాగ్ మాత్రం కేవలం ఆ పాలసీలో మార్పుల వల్ల, పాలసీ ఇంప్లిమెంటేషన్ వల్ల ప్రభుత్వానికి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోయింది. కేవలం ఆదాయాన్ని సంపాదించేందుకు లిక్కర్ పాలసీలో మార్పులు చేయాలనుకున్నారు. కానీ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు, వ్యక్తిగతంగా ఆప్ నేతల జేబుల్లోకి పోయింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2026 కోట్లు నష్టపోయిందనే నివేదికను మాత్రమే కాగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కాగ్ నివేదిక పైన అటు ఆప్ ముఖ్య నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాలి. ప్రియా, రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.